ఎనిమిది సెంటర్లు టికెట్లు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వీటిల్లో బైరాగి పట్టణ కేంద్రంలోని అక్కడ ఒక హోల్డింగ్ పాయింట్లో సుమారుగా 2000 మంది భక్తులు వేచి ఉన్నారు. పొద్దున వాళ్ళందరూ క్యూ లైన్లోకి వెళ్ళడానికి వేచి ఉన్నారు. అక్కడ ఒక డిఎస్పి గేట్ ఓపెన్ చేయడంతో అందరూ కూడా ఒక్కసారి వచ్చేసారు. అక్కడ దురదృష్టవశాత్తు స్టాంపేడ్ జరిగింది. ఆ స్టాంపేడ్లో 6 చనిపోవడం జరిగింది. సుమారుగా 40 మంది రూయా హాస్పిటల్లో స్విమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఓకే ఓకే. 6 రుయా హాస్పిటల్లో చనిపోయారు. 6 చనిపోయిన వాళ్ళు 5 మహిళలు, ఒక మేల్. చనిపోయిన వాళ్ళందరూ కూడా అబవ్ 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. ఇద్దరిని గుర్తించడం జరిగింది. ఒకళ్ళు ఫ్రమ్ తమిళనాడు సేలం నుంచి వచ్చున్నారు, ఇంకొకళ్ళు ఫ్రమ్ నర్సీపట్నం నుంచి వచ్చున్నారు. ఇంకో 4 ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మరో 1-2 అవర్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. మిగతా 34 మందిలో కూడా 10 మంది స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. రుయా హాస్పిటల్లో 24 మంది అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళల్లో ఒక 5 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. బట్ ఆల్ 24 పీపుల్ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. అంతా వైద్యం అంతా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్, ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడే ఉండడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మానిటరింగ్లో ఉన్నారు. దే విల్ బి అంటే మానిటర్ చేసుకొని యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. అనలైజ్ చేస్తున్నామండి, వీళ్ళ అప్డేట్ చేస్తాం. ఒకే చోట అండి, బైరాగి పట్టణ ఎంజిఎం స్కూల్ దగ్గర జరిగింది. అది ఈవో గారు చెప్పినట్టు సడన్గా గేట్ ఓపెన్ చేసినప్పుడు, ఒక పోలీస్ ఆఫీసర్ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఒకళ్ళు బాగాలేనప్పుడు గేట్ ఓపెన్ చేశారు. అప్పుడు జనాలు లోపలికి రావడంతో తొక్కిసలాట వాతావరణం జరిగి కొంతమంది పడిపోవడం జరిగింది. వాళ్ళ మీద మిగతా వాళ్ళు తొక్కిసలాట జరిగి చెస్ట్ కంప్రెషన్ అయ్యి రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో చనిపోయారు. 40 మందిలో 24 మంది ఇక్కడ ఉన్నారు, 10 మంది స్విమ్స్లో ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు.